ఇంకా డబ్బులు రాలేదుగా. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి చాలా డబ్బులు ఆగిపోయినాయిగా, ఈవెన్ బిల్లులు కూడా ఆగిపోయినాయిగా. అంటే అవి ఇక రావుగా, బేసిక్ గా రాలేదుగా ఈ 5 ఏళ్లలో కూడా. దాని మీద కోర్టులకు వెళ్ళినా కూడా బిల్లులు చాలా వరకు అట్లాగా మురిగిపోలా. ఇప్పుడు సేమ్ ఈయన పథకాలు ఏవైతే ఆపారో అవి రేపు పొద్దున ఎవరిస్తారు డబ్బులు? పాత డబ్బులు బకాయిలు ఎవరు వీళ్ళు, ఎవరికాళ్ళు మళ్ళీ మొదటి నుంచినే. కాబట్టి ఇప్పుడు ఇవి వాళ్ళు ఆగిపోయిన డబ్బులు ఆగిపోయినట్టే. అంటే ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం చంద్రబాబు పెండింగ్ లో పెట్టిందని జగన్ వచ్చాక ఇచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇవి 2 ఇస్తారు తర్వాత వచ్చినా కూడా. కాకపోతే ఈ మిగతాది బిల్లులో గిల్లులో వీటి మీద మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా వీటికి బ్రేకులు పడడమో ఒక కారణం, లేదంటే డీజీపీని మార్చేయడమో ఒక కారణం. ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు అంటే ఒక నిర్వేదం ఎందుకు కనిపిస్తుంది? నాకు అందులో నిర్వేదం కనిపించలేదు, అది ఆంధ్రజ్యోతి భాషలో కనిపించింది. అది ఒక వ్యూహం. అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను అనేది, ఆయన అన్న మాట నేనంటుంది ఆ మాట అంటే మాట ఆయన మాట్లాడాడు, మాటకి మనం పదం మార్చేస్తున్నారు. నిర్వేదం అంటే ఎప్పుడు ఆయన చాలా చీక అయిపోయింది రా బాబు మంది అన్నప్పుడు నిర్వేదం అంటే. అట్లా కాకుండా ఇట్లా ఆపేశారు అంటే అర్థం చేసుకోండి.